ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం 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 శివాయ నమః. అమ్మ హారతి తీసుకోండి, అయ్యా హారతి తీసుకోండి. రే ప్రజలారా, నేను మీ గ్రామ దేవతను రా, అంగాళమ్మన్ రా. అయ్యా పూజారి గారు గంగా మొక్కున్నట్టుందండి. గంగారమ్మ తల్లి, మమ్మల్ని కనికరించు తల్లి. నా గ్రామాన్ని నా ప్రజల్ని కాపాడవలసిన తల్లి. మాపై ఆగ్రహించక తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. తల్లి గంగారమ్మ తల్లి, కూడా అడుగు పెట్టాడురా. వాడే కాదు, వాడి కుటుంబం కూడా అడుగు పెట్టిందిరా. వెంటనే వాడిని వాడి కుటుంబాన్ని ఊళ్ళో నుండి బయటికి పంపించేయండి, లేకపోతే ఈ ఊరికి మంచి జరగదురా. వద్దు తల్లి వద్దు. నీ మాటకి ఎదురులేదు, నా తిరుగులేదు. నీకు కోపం కలిగించిన వారు ఎవరైనా సరే చెప్పు తల్లి, చీటీ చించేసి నరకానికి పంపించేస్తా. చివరికి అయ్యగారైనా సరే. హారతి హారతి. ప్రజలారా, మన ఊరి గంగానమ్మ తల్లి ఎంత సత్యమైన దేవతో మీ అందరికీ తెలుసు కదా. నా ఊపిరితిత్తులు చెడిపోయినా నేను బాధపడను, కానీ నా ప్రజలకు నష్టం వాటిల్లితే మాత్రం నేను భరించలేను. అమ్మవారి ఆగ్రహాన్ని మీరు చూశారు, అమ్మవారి కోరికను కూడా మీరందరూ విన్నారు. ఈ గ్రామ పెద్దగా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఈ ముగ్గురిని ఉంచకూడదు. బాబు అన్నయ్య, ఇలా గొర్రెలాగా చూస్తూ ఊరుకున్నారంటే అమ్మవారి కోపం వస్తుంది, అంటూ వచ్చి చేస్తారు. అవును, అమ్మవారు చెప్పినట్టు వీళ్ళని ఊరి నుంచి పంపించాల్సిందే. చెప్పండి అయ్యా. అవును, వాళ్ళని ఊళ్ళోంచి పంపించాల్సిందే. పంపించాల్సిందే. బాబు భరత్, ప్రజాభిప్రాయం విన్నావుగా. ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం, మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అమ్మా చెల్లెమ్మా పదండి. ఏమిటి బాబు నువ్వనేది? అవునమ్మా, తప్పదు. గ్రామదేవత మాట కాదని మనం ఈ ఊర్లో ఉండలేం. వీళ్ళందరి కోసం, ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పదనమ్మా పదండి. బాబు మహానుభావులు. ఒరే మూర్ఖులారా, నా పేరు చెప్పి మాయ చేసేవాడు మాటలు అమ్ముతారా మీరు? మంగమ్మ తల కూతురు గంగమ్మ నేను ఒక మంచి వాడిని ఊరించి బయట పంపుతుంటే తలపుతారా మీరు? వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, తినేస్తాను. ఇక్కడ అమ్మా నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకో. అమ్మా గంగానమ్మ, ఏం చేయాలో సెలవిస్తే మేమంతా అలాగే చేస్తామమ్మా. అనుగ్రహించమ్మా తల్లి. అమ్మా వినరా మూర్ఖులారా, వినరా ఊరికి పెద్ద మూర్ఖ. అమ్మా, నా పేరు మీద అబద్ధం చెప్పి ఈ ఊరిని మోసం చేసిన పూజారి లేకపోతే ఉండరు. అంత శిక్ష వేయద్దమ్మా, నరబలు. కావాలంటే కోడలో మేకల్లో గొర్రెల్లో ఇస్తాను. అవేమీ వద్దురా, కనీసం వర్కాలతో ఇవ్వండిరా. శాంతించమ్మా. అమ్మ తల్లి శాంతించమ్మా. ప్రజలారా, ఇంతకు ముందు అమ్మ పేరుతో పూజారి అబద్ధం చెప్పినా నేనందుకు ఒప్పుకున్నాను, వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నిజమైన అమ్మ మన గంగానమ్మ చెప్పిన మాటకి ఏం చేయాలో మీరే నిర్ణయించండి. బాబు గారు, బాబు గారు, ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి. బాబు, కాలు చేయక బదులు ఏదైనా శాంతి జరిపిస్తే? అవును, జరిపించాలి జరిపించాలి. అయ్యా, శాంతి జరిపిస్తామండి. అది నిజమే. ప్రజలారా, ఊరికి పెద్దయిన నాగరాజు మన గంగానమ్మకు శాంతి జరిపిస్తే పూజారి గారిని వదిలేయచ్చు. తప్పకుండా జరిపిస్తాను శాంతి. ఖర్చు ఎంత అవుతుంది? మహా అయితే కాలుకు 5,000, చీకి 5,000. ఏమిటి రూపాయలే? అంతేకాదు, ఊరందరికీ అన్నదానం, పేదవాళ్ళకి వస్త్రదానం జరిపితేనే మన గంగానమ్మ శాంతిస్తుంది. అందుకు ఒప్పుకుంటారా నాగరాజు గారు? ఒప్పుకోండి బాబు గారు, ఒప్పుకోండి, ఒప్పుకోండి బాబు. దానికేముంది, నేను ఖర్చు పెట్టేది పరాయి వాళ్ళ కాదుగా.
నా గ్రామవాసులైన నా ప్రజలకేగా, అలాగే అలాగే ఖర్చు పెడతాను. ప్రజలారా, నాగరాజు లాంటి గొప్ప మనిషి మన ఊర్లో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. చూడు, నన్ను నా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరమాలనుకున్నావు కదూ, అందుకు నీకు జరిమానా 10,000. రండే. రండమ్మా. రండి. ఏమ్మా, పట్నం బయలుదేరారా? లేదు పూజారి గారు, నేను వెళ్ళడం లేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను. శుభం. చేసేది రైల్లో ప్రయాణం. హారతి తీసుకోండి. తీసుకోండి. ఏమిటి పూజారి గారి అన్యాయం? గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన ఆవిడకి హారతిస్తున్నారే? ఎవరెవరు ఎప్పుడొచ్చారనేది కాదు ప్రశ్న, ఎంతటి గొప్పవారు ఎప్పుడొచ్చారనేదే ప్రశ్న. పైగా ఈవిడెవరనుకున్నారు? మన కామందు గారి కూతురు. కామంది గారి కూతురు అయితే నెత్తిన కొమ్ములు వచ్చాయా? పూజారి గారు, బిచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. పూజారి గారు, ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది? ఇంకెవరు? ఆ భరత్గాడు అనేవాడు లేడు, వాడి చెల్లెలు. ఓహో, ఆ రౌడీ గాడి చెల్లెలా? అందుకనే అంత పొగరగా మాట్లాడుతోంది. మా అన్నయ్య రౌడీ కాదు, మీ నాన్న రౌడీ, మీ అన్నయ్య రౌడీ. యూ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ లేదు, గోన్సెన్స్ లేదు, పోవే. పూజారి గారు. శివ శివ. అమ్మా, మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో ఎక్కువగా మాట్లాడితే పళ్ళు. అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? హారతి తీసుకోండి. పూజారి గారు, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందో తెలుసా? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ సమానంగా చూడాలనే జ్ఞానం మీకు లేనందువల్ల. పంతులమ్మ. నౌ యూ షట్ అప్. షటప్ అందా పంతులమ్మ నిన్ను? అవునే. నోర్మై! ఏమిటా నన్నే నోర్మేయమంటున్నావు? కాదా, నా షటప్ అంటే నోరు ముయ్యి అని అర్థం. ఓహో, ఆ పంతులమ్మ ఈ పూజారిని నోరు మూసుకో అంతే. ఒక ఆడదంత మాట ఉందంటే నేనైతే గోడ దూకి చచ్చిండే. ఈయనకు అర్థం కాక బతుకున్నాడయ్యా, మధ్య నీకెందుకయ్యా? అయ్యా, ఆ పంతులమ్మ సెటప్ అని నన్నంది, ఆ భరతగాడి చెల్లెలు అమ్మాయి గారినంది. అమ్మాయి గారినందంట, ఈ గారినందన్నమాట. ఈ గారిని అంటే మనల్ని అందరిని అన్నట్టేగా. మీ ఇద్దరు చెరువు షటప్. అసలు ఆ భరతగాడి చెల్లెలకి అంత ధైర్యం రావడానికి కారణం ఆ పంతులమ్మ. చచ్చిన దాని బాబులాగా దీనికి కూడా న్యాయం ధర్మం అనే 2 పిచ్చి కుతలొచ్చు. ముందు ఆ పంతులమ్మకి పాఠం చెప్పాలి. నానా, ఆ విషయం నాకు తెలియ, మీరెవరూ జోక్యం కలిగిసుకోక్కర్లేదు. అలాంటి మనిషికి ఇలాంటప్పుడు ఎలాంటి పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరా ఎందుకు ఇలా వచ్చారు? అదేం ప్రశ్న? బారులో తాగుబోతూ భామ దగ్గర తిరిగిపోతూ ఎందుకు వస్తారు? అందుకే నేను వచ్చాను. షట్ అప్. ఆ ముక్కే నా రాక కారణం. మర్యాదగా బయటికి వెళ్ళు. నా మాట విని నా ఇష్టానికి కుట్టావంటే నీకు ఎండలో గొడుగులా ఉంటాను. ఏమంటావు? నన్నే కొడతావా? ఆడదానికి నీకే ఇంత పొగరుంటే మగాడికి నాకెంత ఉండాలి? నువ్వా మంచకం జీవిస్తున్నావా? చూడమ్మా, ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళు. మా టీచర్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏడ్చావు? ఏం చేస్తారా? ఏం చేస్తానా? నిన్ను గిరి, నువ్వు మనిషివా పశువా? నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడే ఈ భరత్ ఉంటాడు. మళ్ళీ ఇలాంటి పని ఇంకొకసారి చేశావంటే నీ ఎంత చూస్తాను. Get out, rascal. బాబు, ఈ రోజు మీ టీచర్ని నువ్వే కాపాడావు. నిజంగా అలాంటి తండ్రికి నీలాంటి మంచి బిడ్డ ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఆ తండ్రి ఎటువంటి వాడు? పాపం బాబుకేం తెలుసు? నాకు తెలుసు టీచర్, మా నాన్న హిరణ్యకశిపుడు. అయితే నువ్వు ప్రహ్లాదుడు అన్నమాట. మరి శ్రీమన్నారాయణుడు ఎవరు? ఇదిగో ఈ భరత్ బాబే శ్రీమన్నారాయణుడు. చూడమ్మా శారద, నువ్వు నన్ను దేవుడుగాను శ్రీరామచంద్రుడుగాను అనుకోవద్దు. ఓ అన్నయ్యగా అభిమానిస్తే నాకు అంతే చాలు. నాకు తులసంతో నువ్వు అంతే. అన్నయ్య. చెల్లెమ్మా, మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి. నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరొచ్చింది. ఆమె కోసం నేను లక్షల ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను. దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు. భూస్వామి నాగరాజు గారి మహోన్నతాశయాన్ని మనసారా మెచ్చుకుంటున్నాను. మన గ్రామ ప్రజల కోసం
మొట్టమొదటిసారిగా డాక్టర్ అయి వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత వీరు. ఏమిటో నీ పిచ్చివాగుడు? అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వెధవులకి పేద పీనుగులకి వైద్యం చేయడానిక? చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా, ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. దాని పోయి చేస్తానే, ముందు నీ ఎంత చూస్తా. అల్లారు ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా, బ్రతకూడదు. మా వదలమ్మా, వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తొడవాలి. అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదలమ్మా, వదలమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడు అయి జైలుకు వెళితే మీ అమ్మ పక్క తీర్చేదేవర్రా. ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించేదేవర్రా. బాబు, నువ్వు మాకు దూరం అయితే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా. అందుకే బాబు వాడిని చంపొద్దురా. చంపితే నా మీద ఒట్టే. ఒరేయ్, మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. అయ్యా అయ్యా, ఇది ఇలా జరుగుతుందని ఈ రోజు చెడ్డ రోజుని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే తెల్లవారుజాము నాకు ఇది చెడ్డ రోజు ఏమిటి? ఇది మనకు మహా గొప్ప రోజు.
వాడి చెల్లెల జీవితం నాశనమైనందుకు మనం ఆనందించవలసిన రోజు. వాడి కుటుంబానికి ఇంత ఘోరం జరిగినందుకు వాడికి చెడ్డ రోజు. అయ్యా అయ్యా, నాదో చిన్న మనవి. ఏం లేదు బాబు, ఆయన అసలే పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి. ఆయన ఇలాగే విడిచిపెట్టేసామనుకోండి, రేపొద్దున కక్ష భూని అబ్బాయి గారు ఏమైనా చేయొచ్చు కదండి. ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు. అని చేత నా అభిప్రాయం ఏమిటంటే, అబ్బాయి గారు ఎలాగో మనసిచ్చిన పిల్ల గనక ఆ తులసమ్మని తీసుకొచ్చి అబ్బాయి గారికి ముడిపెట్టేసామనుకోండి, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మల్లయ్య, ఏమిటి అనేది? ఆ భూష గారి కూతుర్ని నా కోడలుగా చేసుకోవటమా? అది కల్లో కూడా జరగని పని. ఆ భూషయ్య పేరు చెబితేనే ఆనాటి వాడి అహంకారానికి ఫలితం అనిపించినా ఇప్పటికీ నా ఒళ్ళు మండుతూనే ఉంది. భూషయ్య. నాగరాజు బాబు, ఏమిటి మీరనేది? హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్క రోజులో మీ అప్పు తీర్చమంటే ఎలా వీలవుతుంది చెప్పండి. ఎలా వీలవుతుందన్నది నాకు అనవసరం. 10 ఏళ్ల క్రితం పెళ్లి నిమిత్తం డబ్బు అవసరమని నా దగ్గర అప్పు తీసుకున్నాను. ఇంతకాలం ఆగాను. ఇప్పుడు నాకు అవసరమైంది, అడుగుతున్నాను. నాగరాజు బాబు, ఇంతకాలం ఉత్త పుణ్యానికే మీరు ఆగానంటారా? మీరిచ్చిన అప్పుకి వడ్డీ కింద ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట సగం మీకు ఇవ్వటం లేదా? కావచ్చు, కానీ తిని కూర్చోలేక ఊళ్ళో జనాలందరినీ పోగు చేసి వాళ్ళ భూముల్ని మా నాగరాజు బాబు గారికి అమ్మద్దని ఉపన్యాసాలు ఇస్తున్నావుగా. పైగా అయ్యగారు ఇచ్చిన అప్పులకి వాళ్ళ భూములు తీసుకుంటుంటే అడ్డుపడుతున్నావు కదయ్యా. నేను చేస్తున్నది తప్పు కాదు, పాపము కాదు. అమాయకులైన పేద రైతులకి అన్యాయం జరగకూడదని చూస్తున్నాను. వాళ్లకున్న కొద్దిపాటి భూములు ఈ రూపేణా పోగొట్టుకుంటే రేపు ఆకలితో అలమటిస్తారని ఆవేదనతో సాయపడుతున్నాను. నా తోటి రైతుల మేలు కోసం తాపత్రయపడుతున్నాను. అది తప్పంటారా? భూషయ్య, నువ్వు తప్పప్పులో ఇంచేంతటి వాడివయ్యావు గనకే నీ ఆట కట్టించాలనుకున్నాను. అందుకే నా అప్పు వెంటనే తీర్చమని అడుగుతున్నాను. కక్షతోనూ పగతోనూ తక్షణం మీ అప్పు తీర్చమంటే ఎక్కడి నుంచి తీర్చేది? ఎలా తీర్చేది? భూషయ్య, నీకు తెలుసుగా, గొడ్లు కొనుక్కోవడానికి బాబు గారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ గొడ్లను నాకు ఇచ్చేయాలి. పొలం కొనుక్కోవడానికి అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ పొలాన్ని నాకు ఇచ్చేయాలి. మరి నువ్వు పెళ్లి నిమిత్తం అయ్యగారి దగ్గర అప్పు తీసుకొని తీర్చలేకపోతున్నావు గనక నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయాలి. ఈ నాగరాజు మీద చెయ్యెత్తిన వాడెవడో ఇంతవరకు బ్రతికి బయటపడలేదురా. ఒరే నాగరాజు, మంది మార్బలం బలం బలగం ఉన్నాయి కదా అని ఈ రోజున నువ్వు నన్ను ఏమన్నా చేయొచ్చురా? కానీ ప్రతి పేద రైతు ఒక ప్రచండ శక్తి. ఆ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి అయి ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తాయిరా. అయ్యా వీడు చాలా తెగించేశాడండి, బ్రతుకుంటే లాభం లేదు. రేయ్ భూషయ్య, ఇవాళే నీ చీటీ చించేసి నిన్ను నరకానికి పంపించేస్తాను రా. నీ చావు ఎలాంటిదో తెలుసా? నువ్వు కాస్త కాస్త చస్తూ చావు తప్పదని ఏడుస్తూ మా కళ్ళ ముందే నువ్వు నమ్ముకున్న భూములకు వెళ్ళిపోతావురా. నీ భార్యా పిల్లలకి నిన్ను చూసి ఏడవటానికి నీ శవం కూడా దొరకదురా. తీసుకురండి. తినమ్మా. పార్వతమ్మా, మీ అన్ని నాగరాజు మనుషులు చావుబాది ఏడ్చుకెళ్తున్నారమ్మా. ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, మామిడి తోట వైపు ఏడ్చుకెళ్తున్నారు. ఏం చేస్తారో ఏమో. బాబు, నీకు దండం పెడతాను, నా భర్తను రక్షించండి. ఇంతవరకు ఇక్కడ ప్రజలు నాకు చేతులెత్తి దండం పెట్టారు. నా ముందు చేతులు కట్టుకుని తల దించుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా మునగాడిలా నా మీదకే చేయెత్తాడు నీ మొగుడు. అందుకే నీ భర్తను నీ కళ్ళెదిటే పాతాళానికి తొక్కేస్తున్నా. బాబు బాబు, మేమంతా జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాం బాబు, ఆయన రక్షించండి. పార్వతి, ఆ పశువు పాదాలు పట్టుకుని బ్రతిలాడటం పొరపాటు. ఆ రాక్షసుని క్షమించమని అడగటం అవసరం. సాగుపోయే క్షణంలో కూడా నీ పొగరింకా తగలేదట. ఊబిలాంటి ఈ ఊర్లో నాకు ఎదురు తిరిగిన మనిషి కథ ఎలా ముగుస్తుందో ఇప్పుడు అర్థమైందా నీకు? మీరు లేకుండా నేను బ్రతకలేను. కష్టాల్ని నష్టాల్ని భరించి బాబు, తల్లివి తండ్రివి నువ్వే
మన బిడ్డల్ని పెంచాలి. అంతేకాదు పార్వతి, మన బాబుని నీతికి నిజాయితీకి రూపంగా పెంచాలి. ఆ రాక్షసుడు నాగరాజుని వాడి మనుషుల్ని అంతం చేయటానికి పెంచాలి. అవును పార్వతి, పెరిగిన బాబు కారణంగా వాళ్ళు నీ పాదాల మీద పడాలి. ప్రాణభిక్ష పెట్టమని నిన్ను వేడుకోవాలి. ఆనాడే నా ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి. పార్వతమ్మ, ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న సామాను నీ పొలం మొత్తం నా అప్పుకు సరిపోతాయి. ఇక నువ్వు నీ బిడ్డలు కట్టుబట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోయారు మీ అందరి చీటీలు చించేసి నరకానికి పంపించేస్తాను. పోతాను, కానీ వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఈ రోజు దిక్కు మొక్కు లేకుండా వెళ్ళిపోతున్న నేను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వస్తాను. నిన్ను కొట్టే శక్తివంతుడుగా, న్యాయం నిలిపే నీతివంతుడుగా నా కొడుకును తయారు చేసి తీసుకొస్తాను. వాడి ద్వారా ఆచరక్షణలో నా భర్త కోరిన కోరికలు నెరవేరుస్తాను. అంతేకాదు నాగరాజు, ఈ రోజు ఏ మనుషులైతే నిన్ను చూసి భయపడుతున్నారు, ఆ మనుషులంతా కలిసి నా బిడ్డ ముందు నడవగా నీ మీదకి వస్తారు. నిన్ను నీ మనుషుల్ని నాశనం చేస్తారు. ఒరేయ్, మండే గుండెతో ఆనశక్తి లాంటి ఒక ఆరతి చేస్తే ప్రతిజ్ఞరా, ప్రతిజ్ఞ. అలాంటి శపథం చేసి ఆ దుర్మార్గుడి అంతు చూస్తానని ఆ రాత్రి వానలో దిక్కు మొక్కు లేని దానిలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాను. కష్టపడి చెమటోడ్చి మిమ్మల్ని పెంచుకున్నాను. నా ఆశయం నీ వల్ల తీరుతుందన్న ఆశతో బ్రతికాను. అందుకే బాబు, నువ్వు వాణ్ణి హత్య చేసి హంతకుడివి కాకూడదని నిన్ను ఆపాను. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కానీ పాడైపోయిన నా చెల్లెలి జీవితం బాగుపడేది ఎలాగ? పశువు నాశనం చేసిన తులసి మొక్క లాంటి మన తులసి జీవితం ఏం కావాలమ్మా? ఏం కావాలి? కొన్ని ప్రశ్నలకు జవాబు ఆ దేవుడే చెప్పాలిరా. దేవుడు కాదమ్మా, మనిషి వేసుకున్న ఏ ప్రశ్నకైనా మనిషే జవాబు చెప్పాలి. ఈ విషయంలో ఏం చేయాలో నేనే చేస్తాను, చేసి చూపిస్తాను. వాళ్ళు కనుల దాన వయ్యారి హంస నడక దాన. పాటల తర్వాత ముందు టిఫిన్ చేయండి. రోజు ఇడ్లీనా? పండుగ రోజు కూడా పాత పెళ్ళాలి అన్నట్టు. పండుగ రోజున పాత పెళ్ళ కదా కొత్త పెళ్ళ వస్తుందా? ఊరుకో అన్నాను లేవే, కోపడతామేమిటి? ఒక్కరోజైనా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం జీలకర్ర అన్ని వేసి ఒక దెబ్బరొట్టి చేసి పెట్టకూడదు? ఎందుకు చేసి పెట్టకూడదు? చేసి పెట్టచ్చు. దెబ్బరొట్టు చేసినప్పుడు అల్లా నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు, నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు అన్నారు కదా, అందుకని చేసి పెట్టమని. సర్లేవే, ఇదిగో కనకం, సిక్కిపోయావే కనకం. అబ్బా ఉందరు, పిల్లలు లేకపోవడంతో మరి చిన్న పిల్లడు అయిపోతున్నారు మీరు. వస్తే లక్ష్మి, అదేనండి కొత్తగా పని పిల్ల పెట్టాను. పాత పని మనిషి తోటి పళ్ళకి చచ్చాను అనుకోండి, అందుకని దీన్ని పెట్టాను. నవనవలు ఆడుతూ ఉంటుంది. ఇదిగో ఈ టిఫిన్ తినేసేయండి, అది వచ్చి ప్లేట్ తీసేస్తుంది. అవతల నాకు బోల్డ్ అని పనులు. పని చూసుకో, నన్ను త్వరగా పంపించి ఈ లోపలికి ఇడ్లీ తినేస్తాను. అయ్యగారు టిఫిన్ తినేసారా? ప్లేట్ తీసేస్తారా? నువ్వు మంగ తయారు పేరు పరుచుకున్నావేటే. అబ్బా ఎంత అందంగా ఉన్నావే, అచ్చం అనకాపల్లి పిల్లపచ్చలా ఉన్నావు. అమ్మగారు చూస్తే గొడవ అయిపోతుంది బాబు గారు. చూడకపోతే పర్వాలేదు అనమాట. మంచి రోజున సమయం చూసి చెప్తాను, అప్పుడు మనం ఇద్దరును. గొడవ అవుతుందేమోనని నాకు భయంగా ఉంది బాబు గారు. అమ్మగారు ఒరే మల్లిగా, గొప్ప ఛాన్స్ కొట్టేసేవరా. మంచి రోజున ముహూర్తం పెట్టేస్తా. అమ్మా, నేను నాగరాజు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకురా? తులసిని వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకోమని అడగటానికి. బాబు. అవునమ్మా, శీలం పోయిందన్న పేరుతో ఊరందరిలోనూ చావలేక బ్రతకూడదు నా చెల్లెలు. పాడైపోయిందంటూ 10 మంది నా చెల్లెల్ని వేలెత్తి వెక్కిరించకూడదు. అందుకే నా పగని పంతాన్ని చంపుకుని
ఆ అగ్నిని నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టమని అర్థిస్తాను. బాబు అవునమ్మా, నా చెల్లెలి బతుకు బాగుపడటం కంటే నాకు కావలసిందే ఉందమ్మా. బాబు, ఒక ఆడదానిగా నా ప్రతిజ్ఞ నెరవేరాలని నా రక్తంలోని అణువణువు కోరుకుంటోంది. కానీ ఒక ఆడపిల్ల తల్లిగా దాని బ్రతుకు బాగుపడాలని నా మనసు మరీ మరీ మధురపడుతోందిరా. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో అతనికిచ్చి పెళ్లి చేయడమే మంచిదనిపిస్తోంది. నేను బ్రతికుంటం వల్ల అందరికీ బాధే తప్ప ఎవరికి సుఖం లేదు. ఏమిటే ఈ పిచ్చి పని? జరిగిన ఘోరానికే గుండెలు మండిపోతుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుని నాకు మరింత కడుపు కోత కోస్తావా తల్లి? చెల్లెమ్మ, నీ జీవితానికి న్యాయం చేయడానికి నేను బ్రతుకున్నానని తెలిసి కూడా నువ్వు ఇంత దారుణాన్ని తలపడతావమ్మా? శీలం చెడిన నేను ప్రాణంతో బ్రతికుండడం వల్ల అమ్మ ప్రతిజ్ఞ నెరవేరదు, నాన్నగారి ఆత్మ శాంతించదు, నా జీవితానికి ఒక మార్గము కనిపించదు. అలాంటప్పుడు నేను బ్రతికి మీ అందరినీ ఏడిపించే కంటే చచ్చి మేలు చేయడమే మంచిదన్నయ్య. నువ్వు చనిపోవడం వల్ల మాకు శాశ్వతమైన బాధే తప్ప మన సమస్య పరిష్కారం అవుతుందనుకోవడం నీ పిచ్చితనమమ్మా. అవును తులసి, నిన్ను ఈ స్థితికి ఎవడు తీసుకొచ్చాడు? వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే నిన్న ఇంటి కోడలుగా చేస్తాను. వద్దన్నయ్య, నా పెళ్లి జరగదన్న బాధతో నేను చావడం లేదు. నేను బ్రతకడం వల్ల మన ఆశయం నెరవేరదనే నేను ఈ లోకాల నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నన్ను పాడు చేశాడు కదా అని నేను అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాలి. ఆ నరకం కంటే ఈ చావే మేలు. చెల్లె, నువ్వు బ్రతికినందువల్ల మన పగ నెరవేరదని భయపడకు. మన పగ నెరవేరుతుంది, నీ పెళ్లి జరుగుతుంది. మీ అన్నయ్య మీద నమ్మకం ఉంటే ఇక మీదట ఎప్పుడు ఇలాంటి దారుణం తలపెట్టిన నాకు మాట ఇవ్వమ్మా. డాక్టర్మా, నా మనవని ప్రాణాలు నువ్వే కాపాడాలి తల్లి. పొద్దు నుంచి జ్వరం కాలిపోతుంది తల్లి. మూసిన కన్ను తెరవనే లేదు. ఎలాగైనా నువ్వే కాపాడాలి తల్లి. అలాగా, లోపలికి తీసుకురా. ఆగవే ముసల్దానా, తింటానికి గతి లేని మీలాంటి వాళ్ళకి వైద్యం చేయడానికి నా కూతురు ఆసుపత్రి కట్టించింది. నీ తల్లిని ఊరుకోమ్మా. బాబు, మీరు అడ్డుపడకండి బాబు. మీరు అడ్డుపడితే నా మనోడు ప్రాణాలు పోతాయి బాబు. మీ కాళ్ళు అట్టుకుంటారు. ఏమే, రోజుకు లెక్కలేనని పందులు కుక్కలు చచ్చిపోతున్నాయి, వాటిని పట్టించుకునేది ఎవరే? డబ్బిచ్చి వైద్యం చేయించుకోగలిగితే చేయించుకోవాలి, లేకపోతే సావనివ్వాలి. ఆ సత్యం నువ్వు అంత మట్టి కప్పాలి. పట్టణం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చిన మీకు తలకాయ నొప్పిగా ఉంటే మేము భరించగలమా? మా అమ్మాయి చేత మీకు ఘనంగా వైద్యం చేయిస్తాను. చిన్న తలనొప్పే కదా. అమ్మమ్మమ్మ, ఇవాళ చిన్న తలకాయ నొప్పే కదా అని ఊరుకుంటే రేపు తలకాయ వాచిపోతుంది. అలా అనకండి. రండి, పదమ్మ, రండి. ఇంట్లో పని అంతా అయిందా? అంతా అయిపోయింది అమ్మగారు. ఇంక నేను వెళ్ళొస్తా. పొద్దుపోయింది, జాగ్రత్తగా వెళ్ళవే. అట్టాగే అమ్మగారు. బాబు గారు, మంచి మాట చెబుతాను రా. బాగా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. అంచేత మేడ మీద ఈ రోజు ఇక్కడే పడుకుంటానని అమ్మగారితో చెప్పి నువ్వు మేడ మీదకి వెళ్ళి పడుకో, నేను నెమ్మదిగా పాక్కుంటా వస్తాను. సరేనా? అమ్మగారికి అనుమానం రాకుండా నేను బయటికి వెళ్ళి అడుగు మీద కూర్చుంటాను. నువ్వు నా కోసం ఇద్దరు చూస్తూ ఉంటావుగా నా చిలక్క. నిద్రపోయాడు. అమ్మయ్యా. సరేలేవే, నీకంత భయం అయితే ఇక్కడే పడుకో. ఓ పని చెయ్యి, ఇక్కడ గాలి లేక చస్తున్నాను, ఒక్కబోసేస్తుంది. నేను వెళ్ళి డాబా మీద పడుకుంటాను, నువ్వు వెళ్ళి నా గదిలో సాప వేసుకుని పడుకో. అమ్మగారు మరి ఇదిగో, ఇంకేం మాట్లాడుకో, నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. ఇంకో 15 నిమిషాల్లో మేడ మీదకి మెల్లగా జారుకోవచ్చు. ఏటో మల్లయ్య, ఈరుబడిగా కూర్చున్నావు ఏమిటి? సరే గాని ఏమిటి వేళకాని వేళ ఇలా ఊడిపడ్డా? ఈ వేళ నీతో కబుర్లు చెప్పడమేనయ్యా నా పని. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానే. చిన్నపిల్లలాగా నీ నిద్ర నేను పొగడతాగా. ఇదిగో, నిన్న రాత్రి ఓ తమాషా జరిగింది. ఏముంటది? నీకు పీడకలు వచ్చి ఉంటది, నన్ను పీడించడానికి వచ్చావు, నా ఆనందం అంతా గంగపాలు చేసావు. అక్కడే పొరపాటు పడ్డావు. ఎన్నడూ రాంది నిన్న నాకు మంచి కల వచ్చిందా? వసావు, నేను డాబా మీదకి వెళ్ళి పడుకుంటాను, నువ్వు తలుపు గడేసి పడుకో. అట్టగే అమ్మగారు. మర్చిపోకు. అప్పుడు నేను శ్రీకృష్ణులాగా నా చుట్టూ గోపికలందరూ చేరి నృత్యం చేస్తున్నట్టుగా. ఆయనానికి దండం పెడతాను, విడిచిపెట్టు. రే, నీకు దండం పెడతాను, ఇప్పుడు ఆపమానకరా, కళ సగంలో ఉంది. పూర్తవడానికి ఎంత టైం అవుతుంది?
తెల్లారుతుందా అయితే ఒక్క నిమిషం టైం నాయనా ఇదిగో తొందరగా రా లేకపోతే నాకు నిద్ర నేను రా ఇదిగో, నీతో కొంత పని ఉంది మెలికొచ్చిందా మేడ మీద పని పిల్ల నా కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎందుకైతే నీకు ఎందుకు రా నాకు ఇప్పుడు రావడానికి వీల్లేదని చెప్పేసి కొంప తీసి నన్ను పట్టుకుంటే అండి మొఖానికి అది కూడా ఎలా నేను చెప్పినట్టు వెళ్ళు వెళ్ళు కూర్చో. కానీ తెల్లవారులు కానీ నీ ఇష్టం కాదు కానీ లక్ష్మి 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 తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి వసంతగానమే హాయ్ 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 వసంతగానమే హాయ్ 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 సరే గాని ఏమిటో పొద్దుటే మా ఆయన హుషారుగా ఉన్నావు ఏమిటి విశేషం ఏమి తెలియనట్టు అడుగుతారే రాత్రి అంతా అల్లరి చేసి అల్లరా ఏమిటి నువ్వు అనేది ఆ, అర్ధరాత్రి డాబా మీదకి వచ్చి మీరు నన్ను నిద్ర లేపి చేశారుగా చిలిపి పనులు. రాత్రి డాబా మీద నిన్నెవరు పడుకోమన్నారే రాత్రి ఒక్కబోసినట్లుంటే పని పిల్లని నా గదిలో పడుకోమని నేను వెళ్ళి డాబా మీద పడుకున్నా. రాత్రి మీరు వచ్చి జాతర ఊరుకో నేను రావడం ఏమిటి జాతర చేయడం ఏమిటి రాత్రి తెలవాలి ఆ కారణంతో కాపురం చేస్తాను నా కొంప మురిగిపోయింది దేవుడా దేవుడా ఏమైందండి ఎందుకు అడుగుతున్నారు ఏమీ తెలియనట్టు అడుగుతున్నాను కొట్టద్దండి అయ్యారు నన్ను కొట్టద్దండి అయ్యారు మీరే కదండి నన్ను రామని తప్పు చేస్తుంది మీరు వాడండి కొడతారు. నేనికంటే తప్పు చేసింది వాడు రాత్రి డాబా మీదకి వచ్చి నిన్ను వాడు నిన్ను అయ్యబాబా నోడుతాడు చెప్పలేదు ఈ విషయం మీకు తెలియపరచడానికి ఇలా అబద్ధం చెప్పాను. పెళ్ళాం కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసే మీలాంటి మగాళ్ళకి పెళ్ళామే తప్పుడు పనులు చేసిందంటే ఎంత బాధపడతారో తెలియచేయడానికి ఇలా చెప్పాను. నిజానికి వీడు పనిపిల్ల నేను కలిసాడి నాటకమే ఇది. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? అవునా నాటకమా ఇదంతా నాటకమా నిజమా నిజమేనండి ఎప్పుడు చేయలేదు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.